తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఎన్నో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా ముక్తల్ మండల కేంద్రంలో కర్ణాటక సుర్వర్ నుండి ధన్వాడ మండలంలోని కొండాపూర్ గ్రామానికి సబ్సిడీ గొర్రెలను 4 DCM వాహనాలలో తరలిస్తుండగా ముక్తల్ పోలీసులు తనిఖీ నిర్వహించి వాహనాలను తమ ఆధీనంలోకి తీసుకుని విచారించారు. గొర్రెల పంపిణీలో భాగంగా కొంతమంది స్వార్థపరులు తమ సొంత లాభాల కొరకు అవకతవకలకు పాల్పడుతున్నారు. ఒక వాహనంలో 5 యూనిట్లు అనగా ఒక్కొక్క యూనిట్ కు 21 గొర్రెలు అంటే మొత్తం మీద ఒక వాహనానికి రికార్డుల పరంగా ఖచ్చితంగా 105 గొర్రెలను తరలించాలి. ఆ లెక్కన చూస్తే పట్టుబడ్డ 4 వాహనాల్లో 420 గొర్రెలు ఉండాలి. లబ్ధిదారులకు 20 యూనిట్లకు ధన్వాడ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ లెటర్ రాసివ్వడంతో అందులో ఉన్న 420 గొర్రెలకు గాను 315 గొర్రెలు మాత్రమే లభించాయి. మిస్సింగ్ అయిన 105 గొర్రెలు మరియు డబుల్ ట్యాగ్ ఉన్న 10 గొర్రెలకు స్థానిక MRO ఓంప్రకాష్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి తదుపరి విచారణ కొరకు ముక్తల్ MRO పోలీసులకు ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి పట్టుబడ్డ గొర్రెలను ముక్తల్ వెటర్నరీ చూపి ఉదయం 6:30 గంటలకు నమ్మదగ్గ సమాచారం మేరకు నేను మా సిబ్బందితో కలిసి తహసీల్దార్ ముక్తల్ గారి నేతృత్వంలో ముక్తల్లోని HP పెట్రోల్ పంప్ దగ్గర 4 గొర్రెలతో నిండినటువంటి DCM వెహికల్ని ఆపి చెక్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆపి చెక్ చేసినప్పుడు ఈ 4 DCMల గొర్రెలు కూడా కర్ణాటకలోని సిరివార్ నుంచి మహబూబ్నగర్ జిల్లా ధన్వాడ మండలంలోని కొండాపురానికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ గొర్రెలన్నీ కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గొర్రెల పంపిణీ పథకానికి చెందినటువంటి గొర్రెలు. అయితే ఈ ట్రాన్స్పోర్ట్ సర్టిఫికెట్లో ఉన్న ప్రకారం ఒక్కొక్క DCM వ్యాన్లో 105 చొప్పున 4 వీటికి కలిపి 420 గొర్రెలు 20 యూనిట్లకు మంజూరు అయినట్లుగాను అవి రవాణా చేస్తున్నట్టుగా ఈ ధన్వాడ వెటర్నరీ అసిస్టెంట్ వెటర్నరీ సర్జరీ గారు రాసిచ్చినటువంటి లెటర్లు ఉన్నాయి. కానీ తర్వాత పరిశీలించి చూసినట్లయితే ఈ 420 గొర్రెలకు గాను 315 గొర్రెలు మాత్రమే అందులో లభించడం జరిగింది. కాబట్టి ఈ మిస్ అయినటువంటి 105 గొర్రెలు అంతేకాకుండా ప్రతి ఒక్కదాన్ని 1 by 1 చెక్ చేస్తే అందులో ఒక 10 గొర్రెలకి చెవులకి ఇంతకుముందే ట్యాగ్ వేసినట్టుగా రంధ్రాలు ఉన్నాయి. సో దీని మీద తహసీల్దార్ ముక్తల్ గారు పంచనామా నిర్వహించి తగు చర్య నిమిత్తం మాకు అప్పగించడం జరిగింది. దాని మీద మేము ఒక కేసు రిజిస్టర్ చేసి ఆ గొర్రెలన్నింటినీ కూడా ముక్తల్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జరీ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి వాటిని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే తర్వాత విచారణలో ఈ మిస్ అయినటువంటి 105 గొర్రెలు ఎవరివి, దానికి సంబంధించినటువంటి అన్ని కూడా విచారణలో చేర్చి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 20 యూనిట్లకి ఒక్కొక్క దానికి 21 చొప్పున 420 గొర్రెలు ఉండాలి. 420లో 400 ఆడగొర్రెలు 20 గొర్రె పొడేలు ఉండాలి. కానీ మనం ఫిజికల్గా చెక్ చేసినప్పుడు 315 గొర్రెలే లభించినాయి. అంటే 105 గొర్రెలు ఒక 5 యూనిట్లు మిస్ అయినట్టు కనుగొనడం జరిగింది. ఈ మిస్ అయిన యూనిట్లు ఎవరివి అంటే రైతులే అమ్ముకున్నారా లేకపోతే ఇంకా ఎవరన్నది ఇంత పక్కదారి పట్టించారన్నది విచారణలో తెలుస్తుంది. డ్రైవర్లు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి చేయట్లేదు. విచారణలో ఒకవేళ వాళ్ళది కూడా ఏమైనా తప్పున్నట్లయితే వాళ్ళ